ओम गुरुभ्यो नमः। हाय बच्चों, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल चैनल। स्वस्तिक एजुकेशनल द्वारा ఏపీ 6th క్లాస్ హిందీ సెకండ్ లాంగ్వేజ్ కంటెంట్ మీకోసం ఇకాయి 1 రసోయి ఘర్ అనే టాపిక్ కిందకి వచ్చామన్నమాట. రసోయి ఘర్ అంటే మనం వంట రూము అంటాం కదా, వంట గది, వంట రూమ్ అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, ఇక్కడ ఓర్డింగ్స్ వాళ్ళే ఇచ్చేసారనమాట. హిందీలో చిమ్టా, తవా, కిడికి, గిలాస్, ఘడా, चूल्हा, बर्तन, फल, टोकरी, थैली, प्याला, चम्मच, ఇలా అన్ని టాపిక్స్ ఇచ్చేసాడు. ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ రూపంలో మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. इस चित्र में क्या क्या दिखाई दे रहा है, ఇక్కడ పిక్చర్లో మనకు ఏమేమి కనిపిస్తున్నాయి అంటే इस चित्र में रसोई घर के सामान और माँ दिखाई दे रहे हैं. మనకి ఈ పిక్చర్లో వంట రూమ్లో ఉండే సామాన్లు, తర్వాత ఎవరు కనిపిస్తున్నారు, అమ్మ కనిపిస్తూ ఉందన్నమాట. ఎక్కువ టైం అంతా స్పెండ్ చేసేది అమ్మ, ఎక్కువ మన కోసము వంట రూమ్లో మనకి హెల్తీ ఫుడ్స్ చేసి ఇస్తూ ఉంటుందన్నమాట. మనకి స్నాక్స్ ఏంటి, పొద్దున టిఫిన్, లంచ్, డిన్నర్, ఏ టు జెడ్ మనకి అమ్మ అన్నీ మనకి సమకూరుస్తూ ఉంటుందన్నమాట. రసోయి ఘర్లో మనకి రసోయికి సంబంధించిన అంటే వంట సామాన్లు మరియు అమ్మ కనిపిస్తూ ఉన్నారనమాట ఇక్కడ మనకి పిక్చర్లో. చిత్ర మే మా క్యా కర్ రహీ హై, పిక్చర్లో అమ్మ ఏం చేస్తోంది, చిత్ర మే మా సబ్జీ బనానేకి తయారీ కర్ రహీ హై, మనకి వంట చేయడం కోసము ఆమె చేస్తుందన్నమాట, ప్రిపరేషన్ చేస్తుంది. అంటే కూరగాయలు కట్ చేస్తూ ఉందన్నమాట. సబ్జీ అంటే కూరగాయలు, సబ్జీ అంటే కూర అని కూడా అంటామన్నమాట. बेलन और चकाल क्या बनाने के लिए उपयोग करते हैं, बेलन और చక్కాలు మామూలుగా అయితే దీన్ని చక్కాలు అంటాం. అంటే బేలన్ పక్కన ఉందే ఇదనమాట. ఓకేనా. ఏం చేస్తాం మనము, రొట్టె చేయడానికి రోటీ బనానేకి లియే అయితే ఇదో ఈ రెండు సామాన్లు. బేలన్ అంటే మనం చపాతీ కర్ర అంటాం కదా, చపాతీ చేసే కర్ర, మరి ఇది టేబుల్ అనమాట. సో ఈ రెండు మనం రొట్టె చేయడం కోసము తయారవుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చాకుతో మనం ఏం చేస్తాము, వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాం అన్నమాట. వెజిటేబుల్ కట్ చేయడానికి మనకి పనికి వస్తుంది. ఇవన్నీ పేర్లు మీకు తెలుసు కదా, వీటిని ఏమంటారు అన్నది. చిమట అంటే ఇక్కడ చూడండి, అట్ల కాడ అనమాట. చిమట అంటే అట్ల కాడ, ఏదైనా గిన్నెను పట్టుకోవడానికి, ఏదైనా వస్తువుని తీయడానికి మనము దీన్ని ఉపయోగిస్తాం. పట్టకార అంటాం కదా, అదనమాట. ఘడా అంటే కుండ, ఘడా అంటే కుండ, ఇక్కడ చూడండి పాట్ అని కూడా అంటాం. గ్లాస్, ఓకేనా. గ్లాస్ కనిపిస్తుందా, గ్లాస్. బర్తన్ అంటే గిన్నె అనమాట, బర్తన్ అంటే గిన్నె. నెక్స్ట్ చూల్హా అంటే స్టవ్, ఇక్కడ మిక్సీ ఉంది, లైటర్ ఉంది, కిటికీ అంటే విండో ఉంది, తవా అంటే ప్యాన్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బర్తన్ అంటే ఏంటి, మామూలుగా మనం ఏదైనా వస్తువు ఉపయోగించుకోవడం కోసము వేసే ఒక గిన్నె అనమాట. ఓకేనా. చూల్హా అంటే పొయ్యి అనుకున్నాం కదా ఇంతకుముందు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, థాలి, ప్లేట్, కప్పు, ప్యాలా అంటే కప్పు, ఆనియన్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, మిర్చి ఉంది, ఎండుమిరపకాయ ఉంది, చెమచ్ అంటే స్పూన్. ఓకేనా. తర్వాత బేలన్ గురించి మాట్లాడుకున్నాం ఇంతకుముందు, చాకు గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ప్యాజ్, మిర్చి, పచ్చిమిరపకాయలు. ఓకేనా. ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మిక్సీ గ్రైండర్ కనిపిస్తుంది, చాకు కనిపిస్తుంది, గిన్నె కనిపిస్తుంది. ఇక్కడ కద్దుకస్ అంటే ఏంటి, ఏమంటారు ఇక్కడ కద్దుకస్ అంటే మనము కూరగాయలను కానీ, లేకపోతే మామూలు కొబ్బరికాయని కానీ, కొబ్బరి చిప్పని మనము ఇచ్చేస్తూ ఉంటాం కదా, ఏమంటాం దాన్ని, మామూలు తురుముతూ ఉంటాం కదా, దాన్ని కద్దుకస్ అంటాం అనమాట. ఓకేనా. ఇవన్నీ మనకి ఇక్కడ కనిపించే వస్తువులు అనమాట, కనిపిస్తున్నాయి వంట రూమ్లో మనం ఉపయోగించే వస్తువులు. ఓకేనా. ఇలా క్వశ్చన్ అడగచ్చు, రసోయి ఘర్ మే క్యా క్యా హై అంటే మనం ఈ పేర్లన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఏమేమి ఉన్నాయి పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. చిమట, కిడికి, తవా, ఘడా, గిలాస్, మిక్సర్, లైటర్, చూల్హా,
फल, बर्तन, टोकरी, थाली, चम्मच, प्याला, तरकारी, बेलन, चाकू, प्याज, मिर्ची, కేతలి, ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తే వస్తువులు అన్నమాట. సో రసోయి ఘర్ లెసన్లో ఈ టాపిక్ ఉన్నాయి నాన్న. ఓకేనా. మనం ఇక్కడ ఏమేమి చేస్తాయి, కేతలి క్యా డాల్కర్ రఖతే హై. కేతలి అంటే ఏంటి, ఏదన్నా కాఫీ కానీ చాయ్ కానీ వాటర్ కానీ వేడి చేసుకున్నది అనమాట. కెటిల్ అంటాం కదా మనం మామూలు దాన్ని, అదనమాట. నెక్స్ట్ మనం ప్రతిరోజు ఇలాంటి ఫుడ్ తింటాం. ప్రతిరోజు మనము వెజిటేబుల్స్ తింటాము, ఫ్రూట్స్ తింటాం, పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అవన్నీ ఎక్కడ తయారు చేస్తారు, వంట రూమ్లోనే తయారు చేస్తారు. ఓకేనా. ఇది నాన్న ఈ లెసన్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మన వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.